దేవుడు ఈరోజు మీతో పలుకుతున్న మాట, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మన ఆలోచనలను స్థిరపరచువాడు, మన ఆలోచనలకు తగిన ప్రతిఫలం ఇచ్చువాడు. మన ఆలోచనలో మంచివైతే దేవుడు దాన్ని స్థిరపరిచి అవి మన జీవితంలో జరుగునట్లు చేసే గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. కనుక నాతో పాటు ప్రార్థనకు ఏకీభవించండి. దేవుడు మన ఆలోచనలను స్థిరపరచునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా ప్రభువా, సర్వాధికారి అయిన యేసు, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. అయా, మాలో కలుగుతున్న మంచి ఆలోచనలు, మేము చేయదలుచుకున్నటువంటి యోచనలను అన్నీ మీరు జ్ఞాపకమును చేసుకుని వాటిని మీరు స్థిరపరచండి. వాటిని మా జీవితంలో మీరు జరిగించండి. గొప్ప కార్యాలు మా పట్ల మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము. మేము దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అని అనేకమైన ఆలోచనలు మేము కలిగి ఉన్నాము ప్రభువా. వాటిని స్థిరపరచు దేవుడవు నీవే అని నిన్ను స్తుతిస్తున్నాము. ఈ ప్రార్థనకి ఏకీభవిస్తున్న వారు ఏ యోచన చేస్తున్నారో వారి యోచనను మీరు స్థిరపరచమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అతి మిక్కిలి వినయముతో ప్రార్థిస్తూ బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.